ఆయన 6 నెలలు రోబోని డిజైన్ చేశాడు. తర్వాత ఆ రోబో పనిచేస్తుందా లేదా అనే అనుమానాలతో 6 నెలలు మళ్ళీ వృధా చేశాడు. అందరూ నవ్వారు, ఇది రైతు పని అన్నారు. కానీ 37వ రోజు 37th డే వచ్చినప్పుడు అన్నీ మారిపోయాయి. రవి ఒక ఇంజనీర్. అతని అసలైన లక్షణం, అతను హద్దులు దాటి ఆలోచించేవాడు. ఒక స్క్రూ తిప్పినా ప్రతిసారి ఇది బలంగా ఉంటుందా, వర్షంలో సెన్సార్లు పనిచేయకపోతే లాంటి సందేహాలు. రవి రోబోని తన మామయ్య పొలంలో పెట్టాడు. ఎండేసి పొలాలు పగిలిపోయినట్టే ఉన్నాయి. చుట్టుపక్కల వారు చూశారు. కొందరు నవ్వారు, కొందరు అనుకున్నారు ఇది మనిషి పని, మిషన్ పని కాదు అని. నవ్వారు, పగలబడి నవ్వారు. రవి ప్రయత్నం ఆపేయాలనుకున్నాడు, కానీ ఆ రాత్రి కోడ్ని మార్చేశాడు. ఆ రోజు 37th డే. వర్షాకాలం ముందే వచ్చింది. భారీ వర్షం, పొలాలు నీటితో నిండిపోయాయి. కానీ రోబో ఆగలేదు. వాటర్ సెన్సార్లు పనిచేశాయి. బ్యాలెన్స్ ఆప్టిమైజర్ తన పనిని చేసింది. ఎవరు నమ్మలేని విధంగా రోబో పనిచేశాడు. ఇప్పుడు ఎవరు నవ్వలేదు. వాళ్ళు రోబోకి టీ, తేనీరు తెచ్చిచ్చారు. ప్రేమగా చిన్ని అని పిలవడం మొదలుపెట్టారు. హార్వెస్ట్ టైం వచ్చేసరికి పంట 40% ఎక్కువ వచ్చింది. ఇప్పుడు ఆ రోబో ఒక మిషన్ కాదు, ఒక కుటుంబ సభ్యుడు. అతను రోబోలు వ్యవసాయం చేయలేవని అనుకున్నాడు. అతని అనుమానాలే అతన్ని ఆపాయి. కొన్నిసార్లు ఆ పెద్ద విజయాలు మన భయం, ఆ తర్వాతే విజయాలు వస్తాయి.